వరుస ప్రమాదాల నేపథ్యంలో కృష్ణా జిల్లా దావులూరు టోల్ ప్లాజా వద్ద ఆర్టీఓ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. మచిలీపట్నం నుండి హైదరాబాద్, వైజాగ్ వెళ్లే ప్రైవేటు బస్సుల్లో భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, అగ్నిమాపక పరికరాల లభ్యతపై ఆరా తీస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. వరుస ఘటనల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ఆర్టీఓ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో ప్రతిదీ బస్సుకు సంబంధించినటువంటి నామ్స్ ఏ విధంగా పాటిస్తున్నారు, ఏ విధంగా పాటించిన ప్రతిదీ కూడా బస్సులో ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అధికారులు మమ్మల్ని తనిఖీలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా చూడొచ్చు బస్సు కన్వీనియంట్ ఏ విధంగా ఉంది, ఇక్కడి నుంచి ఏ విధంగా వెళ్తూ ఉన్నారు అనేది కూడా ప్రస్తుతం మొత్తం కూడా పోలీసులు మొత్తం తనిఖీ చేస్తూ ప్రతిదీ టోల్ గేట్ వద్ద ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ సంబంధించి ఏ విధంగా వెళ్తున్నారు అనేది కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. సార్ మొత్తం విజిట్ చేస్తూ ఉన్నారు, మొత్తం ఎంత మేర సార్ మొత్తం అంతా చూస్తున్నారు కంజెక్ట్ చేయడం మొత్తం సిట్టింగ్ కెపాసిటీ ప్రకారం చెక్ చేస్తున్నాం. యాజ్ పర్ వాళ్ళకి సేఫ్టీ రూల్స్ ఎలా ఉండాలి, ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉంది, ఏమన్నా జరిగితే ఎలా స్పందించాలి అనేది వాళ్ళకి ప్రాపర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఏదైనా ప్రమాదం వస్తే మనం ఎటువంటి ఎగ్జిట్ డోర్లోనే ఉంటాయి, 2 ఉన్నాయి అనమాట. సైడ్ అవుట్ నెంబర్ ఒకటి, అటు గ్యాంగ్ వే చివరి ఒకటి ఉంది. ఆ విధంగా వచ్చినప్పుడు దిగే విధంగా అప్రమత్తంగా ఉండేటట్టు, మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే ప్రాపర్గా మీకు ఆ కన్సర్న్ ప్రతి చోట చెకింగ్ జరుగుతూనే ఉంటుంది. ఆ కన్సర్న్ ఆ యొక్క సిబ్బందికి చెప్పినా కానీ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే రెక్టిఫై చేస్తారు. అది ప్రాపర్గా అన్ని కమిషనర్ దాని ప్రకారం ఆదేశాల ప్రకారం చెకింగ్ చేయడం అనేది జరుగుతుంది. సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నారు మీరు నిలబడడానికి కూడా ఇక్కడ ఎంత స్పేస్ లేదు. ఇది యాజ్ పర్ ప్రమాణాల ప్రకారం అంటే యాజ్ పర్ ఆర్సీ ప్రకారం సీటింగ్ స్లీపర్ దాని ప్రమాణాల ప్రకారమే ఉంటుంది అనమాట. అది ఫస్ట్ ఈ బస్సుకు సంబంధించిన నామ్స్ అన్ని ఉన్నాయి, నామ్స్ అన్ని ఉన్నాయి. యాజ్ పర్ సిట్టింగ్ ప్రకారం ఉందా, యాజ్ పర్ ఆర్సీ ప్రకారం సిట్టింగ్ కాబట్టి స్లీపరు ప్లస్ సిట్టింగ్ 2 ఉన్నాయి. దాని ఫిట్నెస్ వ్యాలిడిటీ ఉంది, ట్యాక్స్ వ్యాలిడిటీ అన్ని ప్రమాణాలలో దీనికి ఇదిలోనే ఉన్నాయి అనమాట చెకింగ్. అంటే ప్రతి సీటుకి సంబంధించి కొంత సేఫ్టీ అనేది పాటించవలసిన నామ్స్ అనేది అన్నింటినూ సేఫ్టీ అలా దీనికి స్లైడింగ్ డోర్స్ ఉంటాయి అనమాట. ఇది నాన్ ఏసీ అనమాట. సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా వస్తే ఆ స్లైడింగ్ డోర్ నుంచి బ్రేక్ చేసుకుని అలా తప్పించి వెళ్ళేటట్టుగా పైన యాచెస్ ఉంటాయి అనమాట. ఆ యాచెస్ నుంచి వెళ్ళిపోయేటట్టుగా ఆ ఫైర్ ఎగ్జిస్టర్ ప్రతిదీ సేఫ్టీ అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ప్రతి వెహికల్ చెక్ చేస్తూ ఉన్నారు ఇక్కడ టోల్ ప్లాజా సంబంధించి. ఇక్కడ నుంచి మొత్తం కూడా ఎటువంటి హెచ్చరికలు చేస్తున్నారు సార్? మొత్తం కూడా చెకింగ్ చేస్తున్న సమయంలో ఏమైనా కనబడ్డాయా సార్? ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయని ఐడెంటిఫికేషన్ చేసినాయని కేసులు రాస్తాము. మరి ఇంకా ఎమర్జెన్సీ అయితే బండి సీజ్ చేస్తాం. అంతే. ఒకటి చెప్తున్నారు, కేసులు రాస్తున్నారు కానీ పట్టించుకోవట్లేదన్న ఒక ఆరోపణలు. అది ఏమీ లేదు, నిరంతరంగా చెకింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. అందుట్లో అనేది ఏమీ లేదు. ఫస్ట్ పాసింజర్ భద్రతా ప్రకారం నిరంతరం చెకింగ్లు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఆ ప్రాబ్లం అయితే రన్నింగ్. ఇక్కడ నుంచి ఎమర్జెన్సీ విండోకి సంబంధించి కూడా ఒకసారి వెనకాల చూడొచ్చు సార్. అంటే దానికి సంబంధించి ఎంతంటే ప్రతి సీటుకి సంబంధించి కూడా ఫెసిలిటీ ఉండాలి. అక్కడ ప్రతిదీ ఇక్కడ ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ తనిఖీలకు సంబంధించి కూడా మొత్తం ఎందుకంటే కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా ఎందుకంటే గతంలో జరిగిన ప్రీవియస్కి సంబంధించి కూడా ఏదైతే జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ప్రస్తుతం చూడొచ్చు ప్రతి వెహికల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏ ఒక్క వెహికల్ని కూడా వదిలిపెట్టని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర చూడొచ్చు దవులూరు యూజర్ ఫ్రీ ప్లాజా సంబంధించి ఇక్కడ మొత్తం కూడా చెకింగ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఆర్టీఓ అధికారులు ఇక్కడ నామ్స్ ఏమైతే ఉన్నాయి వాటికి సంబంధించి మొత్తం కూడా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎమర్జెన్సీ విండోకి సంబంధించి లోపల ఎటువంటి నామ్స్ ఫాలో అవుతున్నారు ఇవాళ ప్రతిదీ కూడా చూడొచ్చు ఇక్కడ ఎమర్జెన్సీ విండోకి సంబంధించి. ఎందుకంటే ఏమైనా విపత్కర పరిస్థితులు అక్కడ జరిగిన నేపథ్యంలో కూడా ఈ విండో నుంచి బయటకు వచ్చే విధంగా కూడా ఉండే విధంగా కూడా మొత్తం ఇక్కడ నామ్స్ ఉన్నాయా లేదా. ఎందుకంటే అంతకుముందు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ఈ విండో ఓపెన్ చేయకపోవడం వల్ల చాలామంది అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి. ట్రావెల్స్ యజమానులు ఎటువంటి ఉల్లంఘనలు చేసినా కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఆర్టీఓ అధికారులతో కూడా అనేకమైన విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి. ఎవరైతే కూడా ఏదో రూల్స్ వైలేషన్ చేస్తున్నారో వాటికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా చెక్ చేస్తున్నాం, వాళ్ళకి సంబంధించి కూడా యాక్షన్ తీసుకుంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాహిత్య నరసింహ, బిగ్ టీవీ, మచిలీపట్నం.